ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ కి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బి లాస్ట్ ఇయర్ కాలేజెస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మన వెబ్సైట్ లో తెలుగు లా స్టూడెంట్స్ .in అనే వెబ్సైట్ లో. దీని మీద క్లిక్ చేసిన తర్వాత లోనికి ఇలా కిందకు వచ్చేసినట్లయితే ఈ విధంగా 3 ఇయర్స్ ఎల్ఎల్బి అనేది దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్సెల్ షీట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్సెల్ షీట్ లో ఏంటంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం టోటల్ గా అన్ని కలిపి మిక్స్ అయిపోయి ఉన్నాయి. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నేను పీపీటీ ప్రెజెంటేషన్ చాలా కష్టపడి చేయడం అయితే జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ చూసి వదిలేయండి. ఇతరులకి పంపడం అలాగే ఇతర కమర్షియల్ పర్పస్ వాడడం కూడా చేయొద్దు. సో తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అవుద్ది. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన పీపీటీ ప్రెజెంటేషన్ ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఏ ఏ ఊర్లలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ లిస్ట్ లో అయితే చూద్దాము. వాటి ఫీ వివరాలు కూడా చూద్దాము. ఫస్ట్ అసలు ఓవరాల్ గా గవర్నమెంట్ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి ఏపీ లా సెట్ 3 ఇయర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. 5 ఇయర్స్ లో ఒక 2-3 పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ మనం 3 ఇయర్స్ గురించి చూసినట్లయితే వైజాగ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఏయు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి రెగ్యులర్ 44. రెగ్యులర్ అంటే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది, సెల్ఫ్ సపోర్టింగ్ ఉంటుంది, అలాగే రెగ్యులర్ అని ఉంటుంది. ఇక్కడ 44 సీటు రెగ్యులర్ మోడ్ లో ఇవ్వడం జరిగింది. 20,000 ఫీగా ఉండడం జరిగింది. ఎవరికైతే రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి 20,000 కూడా గవర్నమెంట్ పే చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోయినట్లయితే 20,000 మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది చాలా వీడియోస్ చేశాను. వీలైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా మళ్ళీ ఈ వీడియోస్ అన్ని అయిన తర్వాత కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అప్పుడు చూడొచ్చు మీరు. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ మనం చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఎస్కేయు క్యాంపస్ అనంతపురము. ఇక్కడ 88 సీట్స్ ఉండడం జరిగింది. ఫీ వచ్చేసి 6,950 రూపాయలు. తర్వాత మూడోది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఓన్లీ ఫర్ ఉమెన్ అండి, ఓన్లీ గర్ల్స్ మాత్రమే జాయిన్ అవ్వాలి. తిరుపతిలో ఉంది. ఇక్కడ 2 ఇచ్చారు, సెల్ఫ్ ఫైనాన్స్ లో అలాగే రెగ్యులర్ గా. సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటంటే మీరే పే చేసుకోవాలి, అంటే రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే గవర్నమెంట్ పే చేస్తుంది, లేని పక్షంలో మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రెగ్యులర్ లో కూడా మీరే పే చేసుకోవాలి, రియంబర్స్మెంట్ అయితే వాళ్ళు పే చేస్తారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఫీ అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 26,000 పెట్టారు, కానీ 5 ఇయర్స్ ఆంధ్ర యూనివర్సిటీ చూస్తే 40,000 ఉంటుంది. అలాగే నాగార్జున యూనివర్సిటీ 5 ఇయర్స్ చూస్తే దాదాపు 40,000 ఉంటుంది. అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ 90,000 రూపాయలు ఉంటుంది. ఈ విధంగా ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ లో. అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ కూడా ఉంటుంది. ఇది 3 ఇయర్స్ లో లేదు, 5 ఇయర్స్ లో ఉంది. ఇక్కడ 3 ఇయర్స్ 22 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ లో ఉండడం జరిగింది. 26,375. రియంబర్స్మెంట్ రాదు అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మేనేజ్మెంట్ సీట్ లాగా అనమాట. కాబట్టి ఎవరైతే మేము పే చేసుకోగలం అనుకునే వాళ్ళు పే చేసుకోవచ్చు, లేదా నేను జనరల్ గా జాయిన్ అవుతాను, రియంబర్స్మెంట్ నాకు ఎలిజిబిలిటీ ఉందనుకుంటే ఆ సీట్లు కూడా మీరు పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ ఇందులో సీట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రెగ్యులర్ లో 44 సీట్లు ఇవ్వడం జరిగింది. 10,375 రూపాయలు. ఇది మీరు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే వచ్చేస్తుంది, లేదా మీరే పే చేసుకోవాలి. తర్వాత నాలుగోది మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజ్ ఆఫ్ లా శ్రీకాకుళంలో ఉంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్యాంపస్ అంటారు. అంటే ఇది సపరేట్ యూనివర్సిటీ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ కాకుండా ఇది సపరేట్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో ఉంది. ఇక్కడ 44 సీట్స్ ఉన్నాయి. 10,345 రూపాయలుగా ఫీ అయితే ఉండడం జరిగింది. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ కాలేజ్ అని అయితే చాలా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది ఆంధ్ర యూనివర్సిటీ మిగిలిన యూనివర్సిటీస్ చూస్తారు, కానీ శ్రీకాకుళం యూనివర్సిటీ చూడరు. ఇక్కడ ఈజీగానే సీట్లు వచ్చే అవకాశం ఉంది, కొంచెం ఎక్కువ ర్యాంక్ అయినప్పటికీ. కాబట్టి ఇది కూడా మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి కూడా ఇంటర్వ్యూ చేశాను ఆల్రెడీ, మన సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి ఈ కాలేజ్ గురించి. కాబట్టి మనకు టోటల్ గా 4 కాలేజెస్ అయితే యూనివర్సిటీ క్యాంపస్లలో మనకు ఉండడం జరిగింది. సో తర్వాత ఓవరాల్ గా కాలేజెస్ చూద్దాం మనం. అది ఓవరాల్ గా నేను 4 చెప్పాను. సో ఇందులో ఈ 32 కాలేజీలు అవి కూడా కవర్ అవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 32 కాలేజెస్ అయితే మనకు ఉండడం జరిగింది. ఏ ఏ ఊర్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయనేది లిస్ట్ వైజ్ మొత్తం అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ గుంటూరులో మనం చూసినట్లయితే 2 కాలేజెస్ ఇక్కడ ఉండడం జరిగింది. ఏసీ కాలేజ్ ఆఫ్ లా, ఇది ప్రైవేట్ కాలేజ్, 144 సీట్లు ఇక్కడ ఉండడం జరిగింది. ఫీ వచ్చేటప్పటికి 13,500 రూపాయలు. అంటే లా సెట్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో ఇది అప్లికబుల్ అవుతుందండి. మేనేజ్మెంట్ ద్వారా అంటే వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత కాలేజ్ ఇంటేక్, తర్వాత కన్వీనర్ ఇంటేక్ అనేవి కూడా ఉంటాయి. ఈ రెండిట్లో డిఫరెన్స్ కూడా ఉంటుంది. కొన్ని సీట్లు కాలేజ్ వాళ్ళు ఉంచుకొని మేనేజ్మెంట్ లో వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ 144 సీట్లు ఏంటంటే లా సెట్ ద్వారా మాత్రమే మనం వెళ్ళగలం అనమాట. తర్వాత సెకండ్ది జేసీ కాలేజ్ ఆఫ్ లా, 162 సీట్లు ఉన్నాయి. 20,000 ఫీగా ఉండడం జరిగింది. నెక్స్ట్
తిరుపతిలో మనం చూసినట్లయితే సుమారుగా 5 కాలేజెస్ ఉన్నాయండి తిరుపతిలోనే. అది మొదటిది మనం చూస్తే అనంత కాలేజ్ ఆఫ్ లా. ఇక్కడ 3 ఇయర్స్ రెగ్యులర్ ఉంది. హానర్స్ కూడా ఉంది. హానర్స్ వర్సెస్ రెగ్యులర్ అనే వీడియో కూడా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. హానర్స్ అంటే ఏమీ లేదండి. జస్ట్ మనకు కొంచెం డీప్‌గా ఉంటుంది. మనం మేనేజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయని మీరు అనుకుంటున్నారో 5000, 6000, 7000, 11000 అలాగే 10,000 ఇలా వచ్చాయో వాళ్ళు ఈ హానర్స్ మీద ఫోకస్ చేసినట్లయితే సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రెగ్యులర్‌లో మనకు 216 సీట్లు, 14,500 రూపాయల ఫీ. అలాగే హానర్స్‌లో 108 సీట్లున్నాయి. 14,500 ఫీ ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్‌స్టిట్యూట్. ఇందులో కూడా నార్మల్ అలాగే హానర్స్ కూడా ఉండడం జరిగింది. రెగ్యులర్‌లో 270 సీట్లున్నాయి. 15,000 ఫీ. హానర్స్‌లో 270 ఉన్నాయి. 15,000 ఫీ. కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ సీట్లున్నాయి. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయనుకుంటున్నారో తిరుపతిలో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్ రెగ్యులర్‌లో 270 అలాగే హానర్స్‌లో 54 సీట్లున్నాయి. ఫీ వచ్చేటప్పటికి 13,500 రూపాయలుగా మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ తిరుపతిలోనే పద్మావతి మహిళా యూనివర్సిటీ గురించి మనం చూసాము. ఓన్లీ ఫర్ ఉమెన్. ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్‌లో 22, రెగ్యులర్‌లో 44. ఈ ఫీ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర లా కాలేజ్ 3 ఇయర్స్ 216 సీట్లున్నాయి. 13,500గా ఇక్కడ ఫీ ఉండడం జరిగింది. కాబట్టి తిరుపతిలో సుమారు 5 కాలేజీలు కూడా ఉండడం జరిగింది. సో మీకు సెపరేట్‌గా లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి. నేను ఏ కాలేజీలో పెట్టుకోవాలనేది. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం విశాఖపట్నం కాలేజెస్‌కి వచ్చేసినట్లయితే ఇక్కడ కూడా సుమారుగా 5 కాలేజెస్ అయితే మనకు ఉండడం జరిగింది. ఫస్ట్‌ది ఆల్ సెయింట్స్ లా కాలేజ్. ఇక్కడ 128 సీట్లున్నాయి. 13,500 ఫీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ ఏయూ కాలేజ్, ఇది గవర్నమెంట్ ఇందాక చెప్పాను. 44 సీట్లు 20,000 ఫీగా ఉంది. ఎన్బిఎం లా కాలేజ్, ఇది ప్రైవేట్‌ది. 144 సీట్లు 13,500 రూపాయలు. అలాగే ఎన్విపి లా కాలేజ్ ఇది ప్రైవేటు. 108 సీట్లు 13,500 ఫీ ఉంది. విశాఖ లా కాలేజ్ 216 సీట్లు 13,500గా ఉంది. కాబట్టి ఎవరైతే విశాఖపట్నంలో కోరుకుంటున్నారో మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అన్ని మంచి కాలేజెసే. అలా ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉన్న కాలేజీలో పెట్టుకుంటే ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం భీమవరంకి వచ్చేసినట్లయితే డిఎన్ రాజు కాలేజ్ ఇక్కడ ఉండడం జరిగింది. 216 సీట్లు. ఇంతకుముందు 190, 170 అలా ఉండేది. కానీ ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ పెంచారు. అలాగే ఫీ కూడా పెంచడం జరిగింది. సుమారు నేను చదువుకునేటప్పుడు నా కాలేజ్ ఇది 13,000గా ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే అంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 22,000గా ఉంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేది లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనం చూడాల్సి ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ మచిలీపట్నం కాలేజ్ చూస్తే డిఎస్ఆర్ హిందూ కాలేజ్ ఆఫ్ లా 72 సీట్స్ ఉన్నాయి. 25,000 ఫీ ఉండడం జరిగింది. నెక్స్ట్ రాజమండ్రి కాలేజెస్‌కి మనం చేసినట్లయితే ఇక్కడ 2 కాలేజీలు ఉన్నాయి రాజమండ్రిలో. జిఎస్కేఎం లా కాలేజ్ 72 సీట్స్ 13,500 ఫీ. వీరవల్లి కాలేజ్ ఆఫ్ లా 64 సీట్లు 13,500 ఫీగా ఇక్కడ ఉండడం జరిగింది. రాజమండ్రిలో 2 కాలేజెస్ అండి. తర్వాత ఒంగోలు మనం వచ్చేసినట్లయితే ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ 216 సీట్లు ఉన్నాయి. 14,000 రూపాయల ఫీ ఇక్కడ ఉండడం జరిగింది. ఒంగోలులో ఓన్లీ 1 కాలేజ్ మాత్రమే ఉంది. తర్వాత పుత్తూరులో వచ్చినట్లయితే కేకేసీ కాలేజ్ ఆఫ్ లా. ఇక్కడ హానర్స్ ఇచ్చారు, రెగ్యులర్ ఇచ్చారు. రెగ్యులర్‌లో 270 సీట్లు 14,500, హానర్స్‌లో 108 సీట్లు 14,500. సో ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయో ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. తర్వాత శ్రీకాకుళం మనం వచ్చినట్లయితే 2 కాలేజెస్ ఉన్నాయి. ఎంపీఆర్ లా కాలేజ్, ఇది ప్రైవేట్‌ది. 72 సీట్లు 10,000 ఫీగా ఉంది. ఇక్కడ కూడా మంచి కాలేజే. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజ్ ఇందాక మనం చెప్పుకున్నాము. ఇది సెపరేట్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి 44 సీట్లు 14,000 ఫీ ఉండడం జరిగింది. నెక్స్ట్ మార్కాపూర్‌లో చూస్తే ఎన్ఎస్ లా కాలేజ్ 54 సీట్లు 13,500 ఫీజు. అలాగే కడపలో మనం చూస్తే శ్రీ పి బాసిరెడ్డి కాలేజ్ ఆఫ్ లా ప్రైవేట్, ఇది రెగ్యులర్‌లో 108 సీట్లు 13,500 ఫీ. తర్వాత శ్రీమతి బసవరామ తారకం మెమోరియల్ లా కాలేజ్ 270 సీట్లున్నాయి. 13,500 ఫీ ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ కర్నూలులోకి మనం వచ్చినట్లయితే ప్రసన్న కాలేజ్ ఆఫ్ లా 216 సీట్లు 16,000 ఫీగా ఉండడం జరిగింది. నెక్స్ట్ కాకినాడలోకి వచ్చేస్తే కాకినాడలో 2 కాలేజెస్ ఉన్నాయి. పిఎస్ రాజు లా కాలేజ్ 108 సీట్లు 13,500 ఫీ. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా 108 సీట్లు 24,000 ఫీ ఉండడం జరిగింది. నెక్స్ట్ అనంతపురానికి వచ్చేస్తే 2 కాలేజెస్ ఉన్నాయి. ఇది ఎస్కేయు క్యాంపస్, ఇందాక గవర్నమెంట్ కాలేజ్ గురించి చెప్పాను. 88 సీట్లు 6,950 రూపాయలు. లాస్ట్ ఇయర్ కూడా అంటే 2022లో కూడా సేమ్ సీట్లు సేమ్ కాలేజ్ ఫీ ఉంది. చేంజ్ ఏం చేయలేదు వాళ్ళు.
తర్వాత నెక్స్ట్ శ్రీ విజయనగర లా కాలేజ్. ఇక్కడ హానర్స్ ఉంది, రెగ్యులర్ ఉంది. రెగ్యులర్‌లో 270, హానర్స్‌లో 162. ఫీ వివరాలు వచ్చి 19,500, 20,500గా ఉండడం జరిగింది అనంతపురంలో. తర్వాత చిత్తూరులోకి మనం వచ్చేస్తే ఎస్ఆర్‌కేఎం లా కాలేజ్. రెగ్యులర్‌లో 270 సీట్లు. ఫీ వచ్చి 13,500. నెక్స్ట్ అనకాపల్లికి వచ్చేసినట్లయితే శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ ఉంది. 54 సీట్లు. 17,000 ఫీ ఉండడం జరిగింది. తర్వాత విజయవాడలో వన్ అండ్ ఓన్లీ కాలేజ్ శ్రీమతి విడి సిద్ధార్థ లా కాలేజ్. ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో ఈ కాలేజీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్‌గా క్లాసులు జరుగుతాయి. అలాగే ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో వాళ్ళని అసలు జాయిన్ చేసుకోరు. రెగ్యులర్‌గా ఎవరు వస్తారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలండి. కాబట్టి ఎవరైతే సీరియస్‌గా చదవాలనుకుంటున్నారో ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి. నెంబర్ 1లో ఉంది ఈ కాలేజ్ ప్రస్తుతానికి. 144 సీట్లు. 25,300 ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇవి ఓవరాల్‌గా 32 లా కాలేజెస్ యొక్క డీటెయిల్స్. ఇంకా క్లియర్‌గా తెలియాలంటే మన వెబ్‌సైట్‌లోకి వెళ్లి పీపీటీ అవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా చూసుకోండి. ఒకసారి మనము ఆల్రెడీ ఇది అనాలిసిస్ వీడియో చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఒకసారి కాంపిటీషన్ గురించి వివరిస్తాను నేను. ఈ సంవత్సరం 2024లో 12,330 మంది మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది 3 ఇయర్స్‌లో. సీట్లు లాస్ట్ ఇయర్‌కి సంబంధించి 2023కి సంబంధించి 5,726 సీట్లు అయితే ఉన్నాయి. అయితే పర్వాలేదు, మాక్సిమం అందరికి దాదాపుగా వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. అయితే 2022లో మనం చూస్తే 5,500 సీట్లే ఉన్నాయి. 9,900 మంది ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే సీట్లు కొంచెం పెంచడం జరిగింది. ఫీ కూడా పెంచడం జరిగింది. అయితే 2024 సీట్లు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు మనకు. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము. సాధ్యమైనంత వరకు ఎక్కువ ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో ఎక్కువ సీట్స్ ఉన్న కాలేజీలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ ర్యాంక్స్ అంటే దాదాపుగా 6,000 పైనుంచి ఎవరికైతే వచ్చాయో ఎక్కువ ర్యాంక్స్ ఉన్నాయో ప్రిఫర్ చేయండి. అప్పుడు మీకు సీట్లు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇదన్నమాట వీడియో. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం ఇవన్నీ కూడా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.